నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో కుజుడు వలన ఎలాంటి వ్యాధుల్ని గుర్తించొచ్చు, కాలాష్టమి అంటే ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. గురుగారు, ముఖ్యంగా జాతకంలో కుజుడు బుధుడు ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఏముంటాయి? ఇక్కడ జనరల్గా మనకున్నటువంటి జాతక సమస్యల్లో ఒక గ్రహాన్ని పరిశీలించి దీనివలన ఇటువంటి వ్యాధులు ఉంటాయని తెలుసుకోవచ్చు. దానికి అవి కారణాలు కాదు. అంటే జనరల్గా గ్రహాలు కారణమా అని వేరేలాగా అర్థం తీసేలా మాట్లాడతారు. కాదు, ప్రతి విషయాన్ని కూడా ఒక గ్రహాన్ని అంచనా వేసి తెలుసుకునేదానికి ఉపయోగించుకోబడుతుందే తప్ప అది కారణం కాదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని ఎలా మార్చేశారు అంటే, దీని వలన ఇది వస్తుంది కాబట్టి ఈ పూజ చేస్తే తగ్గిపోద్ది, రోగం పూజ చేస్తే తగ్గిపోద్దా? తగ్గదు, మందు వేస్తే తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ను కొంచెం మన వాళ్ళు పోను దాన్ని వేరేలాగా తీసుకెళ్ళటం వల్ల అది మనకి ఇబ్బందికరంగా మారుతుంది పోను. అందుకని నవగ్రహాలు ఉన్నటువంటి వీటిని, ఈ నవగ్రహాల్లో ఎటువంటి వాటిని తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు జనరల్గా కుజుడికి సంబంధించి రక్త సంబంధమైనటువంటి ఇబ్బందుల గురించి, వ్యాధుల గురించి, అలాగే బీపీ గురించి, అలాగే జ్వరం గురించి, అంటే విష జ్వరాలు అంటాం కదా, ఇలాంటివి ఈ సంచారంలో వచ్చేదానికి అవకాశం ఉంటుందని మనం గుర్తించవచ్చు. అలాగే బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడి వలన మనకి చర్మ సంబంధమైనటువంటివి, బుద్ధి సంబంధమైనటువంటివి, ఇలాగే న్యూరో సంబంధమైనటువంటి వాటి గురించి ఇతనికి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ దగ్గర చూపించుకోమని చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, బుధుడు ఈ దోషంలో ఉన్నందువల్ల మీ వాడికి ఆటిజం వచ్చింది అనుకుందాం, ఆటిజానికి పూజ చేస్తే తగ్గుతుందా? ఎవరైనా తగ్గించగలరా? క్యాన్సర్ వచ్చింది పూజ చేసి తగ్గిస్తాం, అబద్ధం, అది తగ్గదు. నువ్వు మందు వేసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి ప్లానెట్ల కలయిక నీ జాతకంలో ఉన్నందువల్ల ఈ విధమైనటువంటి వ్యాధి నీకు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఒకవేళ ఉంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలే తప్ప, నీకు నమ్మకం, విశ్వాసం కోసం నీకు ఒక భక్తి ఉంటే భగవంతుడి మీద, నువ్వు ఈ విధమైనగా భగవంతుడిని ఆరాధన చేసుకోవాలని చెప్పాలే తప్ప మేము తగ్గిస్తామన్నది ఎవరు తగ్గించలేరు. డాక్టరే తగ్గించలేడు ఆటిజాన్ని, వీళ్ళు ఎక్కడ తగ్గిస్తారు? ఇలాంటివి దయచేసి నమ్మకండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరాన్ని ఈ రోజున దాన్ని వేరేలాగా చెప్పటం వల్ల కొంతమంది దాన్ని ఇంకొకలాగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దయచేసి జాతకం అనేటువంటిది ఎవరికి వాళ్ళు పర్సనల్. అందరూ 100% చెప్పాలని లేదు. ఒక్కోసారి 100% చెప్పగలుగుతారు, ఒక్కోసారి చెప్పలేరు అదే వ్యక్తి. కాబట్టి ఏంటంటే వాక్ శుద్ధి అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ సమయానికి ఆ వాక్ పలకాలి. ఈ ప్లానెట్ మీద అవగాహన ఉండాలి, ఒక రీసెర్చ్ ఉండాలి. ఎవరికి కూడా మాకు ఇది వచ్చనేది ఎవరికి ఏం లేదు. దాన్ని ఎప్పుడూ 365 రోజులు రీసెర్చ్ లాగే ఉంటుంది తప్ప ఎంత తెలిసినా ఎంత చేసుకున్నా మనకి ఇసుక రేణువుల్లో అంతకన్నా కూడా ఇంకా తక్కువ మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఎవరైనా అలా చెప్తే నమ్మకండి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రజనీ గారు. నమస్కారం అండి రజనీ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్దమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి మేడం. పేరు చెప్పండి. కుందేటి దాక్షాయిని. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజు 6:10 పుట్టారు మేడం. సెప్టెంబర్ 15, 2000 సంవత్సరం. అవును మేడం. టైం అండి, టైం ఇప్పుడు చెప్పండి. టైం మార్నింగ్ శుక్రవారం 6:10 మేడం. 6:10 పుట్టారు. ప్రాంతం అండి? ప్రాంతం విజయవాడ, అదే అమెరికన్ హాస్పిటల్లో పుట్టారు మేడం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి దాక్షాయణి గురించి? నా అమ్మాయికి మ్యారేజ్ డే యోగం ఏదో ఎంత చూసినా అవ్వట్లేదు సార్. ఏజ్ వచ్చేసి 24 వచ్చేసినాయి. మీరు కంగారు పడకండి, దయచేసి ప్రశాంతంగా. లవ్ ఫెయిల్యూర్ లో ఉంది సార్. ఎప్పుడు సంబంధం చూస్తామన్నా వద్దు ఉంది. అసలు కళ్యాణ్ గడియలు ఉన్నాయా లేవా అని డౌట్ సార్. చెప్తాను, అదే అందుకే నవ్వుతున్నాను. గమ్ముగా ఉండండి మీరు, ఎందుకంటే కొన్ని లైవ్ లో చెప్పకూడదమ్మా. మీకు మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఓకే, జాతకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో బుధుడు తన సొంత ఇంట్లో శుక్రునితో కూడా ఉన్నాడు. చాలా స్మార్ట్ అండ్ అలాగే చాలా చక్కగా ఉంటుంది ఆ పాప. ఓకే, విద్యాస్థానంలో కేతు, సప్తమంలో చంద్రుడు, 9లో గురువు శని, అలాగే 10వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో రవి కుజుడు ఉన్నటువంటి జాతకం.
కుజదోషం ఉన్నందువల్ల, అలాగే సప్తమంలో చంద్రుడు ఉన్నందువల్ల ఆమె ప్రేమలో ఉండవచ్చు, కానీ ఆ ప్రేమ విఫలమవుతుంది, సఫలమవదు, అది ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే బుధ చంద్రుల యొక్క సమదృష్టి, మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి వింటుందని అంటాం కదా, ఆ విధంగా ఉన్నటువంటి స్థితి. అందులో కేతు మహాదశ జరుగుతుంది ఆ పాపకి. చంద్రుడు ఉండటం వల్ల, ఇప్పుడు జరిగే దశ వల్ల ఆమె కొంచెం కన్ఫ్యూజ్లో ఉండొచ్చు. లాస్ట్ డిసెంబర్ నుంచి నువ్వు పెళ్ళి అంటే అసలు ఒప్పుకోదు, 2024 డిసెంబర్ నుంచి పెళ్ళి అంటే ఒప్పుకోదనమాట. కాబట్టి వివాహానికి సమయం అనేది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2026 డిసెంబర్ వరకు ఆమె కోసం మీరు వేచి ఉంటే అది బాగుంటుంది. లేకపోతే మరలా వివాహంలో సమస్య ఏర్పడి మరలా ఇంకొక దానికి పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు గమ్ముగా ఆ పాపని ఈ డిసెంబర్ కాదు 2026 డిసెంబర్ వరకు వదిలేయండి. ఆ తర్వాత ఆ పాపకి గురువు జాతకంలో బాగుంటాడు కాబట్టి అప్పుడు గురువు కర్కాటక రాశిలో స్థిరంగా ఉన్నప్పుడు మీరు వివాహం చేద్దురు. అంతవరకు మాత్రం కొంచెం వేచి ఉంటే బాగుంటుంది. మరో కాలర్ సుశీల గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సుశీల గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/2/66 హైదరాబాద్ లో పుట్టానండి. రాత్రి 10 నుంచి 10:20 లోపల. ఓకే అండి. 11/2/1966. అవునండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మ సుశీల గారు. సార్, నేను ఇప్పటి వరకు అనుకున్నది ఒక్కటి కాలేదు. పిల్లలు హయాంతోనే బతుకుతున్నాము. మంచి రోజులు వస్తాయా? మాకు కొంచెం ఏదో అమౌంట్ వచ్చేది ఉంది ప్రాపర్టీది, అది వస్తుందా లేకపోతే మేము ఉండే లోపల అది రాకుండా పోతుందా అని అడుగుదాము. అట్లాగమ్మా. ఇక్కడ లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చి మీది తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో 2వ ఇంట్లో చంద్రుడు లాభాధిపతే కుటుంబ స్థానాధిపతే ఉన్నాడు. మీరు కంగారు పడకండి. అలాగే ఇప్పుడు శుక్రమహాదశ మొదలైంది. శుక్రుడు ధనాధిపతి అయి పంచమ స్థితిలో ఉన్నాడు, భాగ్యాధిపతి అయి. మీకు ఇప్పుడు టైం బాగానే ఉంది కాబట్టి మీరు అనుకున్నటువంటి ధనం అనేటువంటిది చేతికి అందుతుంది. ఇంతవరకు కష్టాలు పడ్డానని మీరు అన్నారు కదా, వాటన్నిటికీ విముక్తి కలిగేటువంటి రోజు అనమాట. విముక్తి అంటే మనకేదో అయిపోద్దని కాదు, మీరు అడుగున్నవి జరిగేదానికి, మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది రావటానికి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి భయపడకండి. కానీ శుక్రమహాదశ జరుగుతుంది కాబట్టి శుక్రుడు వ్యయాధిపతి అయి ఉన్నందువల్ల మీరేం చేస్తారంటే ఇంట్లో ఒక తామర మొక్కని ఒక చిన్న కుండీలో పెట్టుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు కూడా లక్ష్మీకారకుడు, లక్ష్మీ సహోదరుడైనటువంటి భృగువుతో కలిసి ఉన్నందువల్ల, అసంగస్త దోషం లేనందువల్ల తప్పకుండా ఈ శుక్రదశ మీకు యోగకారకంగా ఉంటుంది. అందువల్ల ప్రతి శుక్రవారం మీరు అమ్మవారిని ఆరాధన చేసుకోండి, లేదా ప్రతి నిమిషం కూడా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే ఒక ఇంట్లో తామరని వేసుకోండి, తప్పకుండా అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీకు రావాల్సినది తప్పక చేరుతుంది మీకు. మరో కాలర్ దుర్గారావు గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి దుర్గారావు గారు. అమ్మా నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. ఓకే, నేమ్ అండి? దినేష్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1/1997 అమ్మా. 1997. టైం అండి? అవును, రాత్రి 11:40 అమ్మా. ఓకే, ప్లేస్ అండి? కృష్ణంక అమెరికన్ హాస్పిటల్ అమ్మా, విజయవాడ. విజయవాడ. మాట్లాడండి గురువు గారితో. నమస్తే అండి, చెప్పండి సార్. అది బాబు గురించి ఏం లేదండి, బాబుకి జాబు అసలు ఏది సెట్ అవ్వట్లేదు. ఇక్కడ మీ అబ్బాయి 13 జనవరి 97 అంతేనా సార్? అవును సార్, 13/1/1997 అండి. అదే జనవరి 11:40 సోమవారం పుట్టాడు సార్. ఓకే, ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం. జన్మజాతక రీత్యా లగ్నంలో కుజరాహువుల యొక్క కలయిక. ఈ కుజరాహువుల యొక్క కలయిక అంత మంచిది కాదండి. రాహు కన్యారాశిలో పర్వాలేదు, కానీ కుజుడితో చేరి ఉండటం వల్ల వీళ్ళు ప్రతిదానికి కూడా ఆలోచన అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. కోపంతో కూడుకున్నటువంటి మెంటాలిటీ ఉంటుంది. తర్వాత విద్యాస్థానంలో రవి శుక్రబుధులు, పంచమంలో గురు, సప్తమంలో శనికేతు చంద్రులు, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. ఈ కాలసర్పయోగం ఉన్నందువల్ల ఇక్కడ జీవితంలో స్థిరపడటానికి సమయం తీసుకుంటుంది. దీన్ని కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుధమహాదశలో ఇక్కడ కుజుడు జరుగుతున్నాడు. ఈ కుజరాహువులు అయిపోవాలి అంటే ఈ అబ్బాయి జాతక రీతి 29 సంవత్సరాలు ఖచ్చితంగా రావాలి సార్. 29-30 వస్తే కానీ అతని జీవితంలో ముందుకు నిలబడేదానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ సంపూర్ణమైన కాలసర్పదోషానికి మాత్రం ప్రదోషకాల సమయంలో శివాలయంలో ఒక దీపం పెట్టే ప్రయత్నం చేయమనండి మీ వాడిని. అది ఎన్ని రోజులు సార్ అని అడక్కండి. మన వాడు స్థిరపడేంత వరకు ఆయనకి నచ్చితే ప్రతిరోజు పెట్టమనండి, లేదా వారానికి ఒక్కసారి ఆదివారం అయినా సరే శివాలయానికి వెళ్ళి ఒక దీపం ప్రదోషకాల సమయంలో దీపం పెట్టే ప్రయత్నం చేయమనండి. లేకపోతే ఈ కాలసర్పయోగం వల్ల జీవితంలో నిలబడేదానికి చాలా సమస్యలు ఏర్పడతాయి. మరో కలర్ నాగమణి గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి నాగమణి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరండి? మా అబ్బాయి పేరు నాగేంద్ర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1984 1985 ఉదయం 4 గంటలకి మే 11. మా నాగమణి గారు ఆగండి, చెప్పండి. డేటు, నెల, సంవత్సరం చెప్పండి. ఫస్ట్ డేట్ చెప్పండి. డేటు 11వ తారీఖు అండి. నెల 7వ నెల 5వ నెల మే. సంవత్సరం మే 5వ నెల 11వ తారీఖు 1985. 85. ఎన్ని గంటలకి? ఉదయం 4 గంటలకి. ఉదయం 4 గంటలకి. ఏం తెలుసుకోవాలి? ఎక్కడ పుట్టాడు? పిల్లడికి వైజాగ్ లోనే పాడేరులో పుట్టాడండి. వైజాగ్ పాడేరులో పుట్టాడు. ఆ పిల్లడికి పెళ్లి ఎప్పుడు అవుతుంది, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అడుగుతున్నాం. అలాగే ఇక్కడ వివాహం చేస్తే ఎలా ఉంటుంది, వివాహ పరిస్థితి ఏమిటి? లగ్నం వచ్చి మేష లగ్నం. మేషంలో రవి రాహు బుధులు, అలాగే 2వ ఇంట్లో కుజుడు దోషంలో, సప్తమంలో కేతు నదీ దోషంలో, అష్టమంలో శని వక్రించి, గురుచంద్రులు 10వ ఇంట్లో, 12వ ఇంట్లో శుక్రుడు. కుటుంబాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉండటం, లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉండటం ఇక్కడ దోషానికి గల కారణం. శుక్రుడు కుజుడు దోషంలో ఉన్నారు. ఇకపోతే వివాహం గురించి మీరు అడిగారు. వివాహంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వివాహంలో దోషం ఉండటం వల్ల చేసి ఉంటే సమస్యలు ఉండుంటాయి. ఒకవేళ వివాహం జరగకపోతే ఇప్పుడైనా 40 ఏళ్లకు వివాహం అవుతుందా అని మీరు ఒక సందేహం ఉండొచ్చు. లేదా వివాహం అంతకుముందు జరుగుంటే ఆ వివాహం ఖచ్చితంగా బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు 2వ పెళ్లి చేయాల్సి వస్తే మీరు ఇక్కడ చెయ్యొచ్చా అనే ఒక సందర్భం ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకా మీకు సమయం బాగుంటుంది, ఈ జూలై నుంచి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపుగా మీరు వివాహం చేయగలిగితే పర్వాలేదు, లేకపోతే అలా మళ్ళీ ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, కాలాష్టమి అంటే ఏంటి గురుగారు? ఈరోజు జనరల్గా ప్రతి నెలలో ఒక కాలాష్టమి ఉంటుంది. ఎందుకంటే కృష్ణపక్ష అష్టమిని కాలాష్టమి అంటాం. ఈ కాలాష్టమి రోజున ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, శని రాహువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత శనికి సంబంధించి బాధపడేటువంటి వాళ్ళు, అంటే కర్మకి భయపడేటువంటి వాళ్ళు నేను చెప్పేది, వీళ్ళందరూ కూడా ఈ కాలాష్టమి రోజున ప్రదోషకాల సమయంలో, అంటే సాయంత్రం, ప్రదోషకాలం అంటే అటు రాత్రి కాదు ఇటు పగలు కాదు, అంటే 5:30-6 ఆ సమయంలో మీరు కాలభైరవుడి గుడి ఉంటే ఓకే, ఆ కాలభైరవుని గుడిలో స్వామివారి పాదాల దగ్గర ఒక దీపం ఉంచిన, లేదా ఒక బెల్లం ముక్కను అక్కడ ఉంచిన, లేదా నువ్వుల్ని బెల్లంతో తయారు చేసిన పదార్థం అక్కడ ఉంచటం అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ పెట్టి దండం పెట్టుకుని దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అది ముట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని, మన దగ్గరే ఉన్నది ఆయన కాడ ముట్టుకుంటే ఏమొస్తుంది. అది తినటం ద్వారా మనకి ఆరోగ్యం శక్తివంతంగా ఉంటుంది, ఒక భక్తితో తింటే దాన్ని. దానివల్ల ప్రదోషకాల సమయంలో ఒక దీపం పెట్టి చేసుకోవటం. ఇంకొకటి, పెద్దలకి కొంతమంది కొన్ని మర్చిపోతూ ఉంటాం, దానివల్ల కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు తెలియదు కొన్ని. అందువల్ల ఏం చేస్తారంటే ఈ కాలాష్టమి రోజున పెద్దలకి చేసుకోవటం, అలా ఏం లేదు, వాళ్ళని తలిచి 2 ముద్దలు గోడ మీద పెట్టినా కూడా చాలు. అది ఇలాంటి రోజు చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరో కాలర్ భావన రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి భావన గారు. మేడం బాగున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి మేడం, 3 months మా బాబు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2012 8వ నెల 6వ డేటు. 6/12/2012. 2012 8/6. ఓకే, టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 3:40 నిమిషాలకు. 3:40. ప్రాంతం అండి? మరి ప్రాంతం జైత్యాల జిల్లా. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. ఆయనకు కొంచెం చదువు రావడం లేదు, మరి ఎట్లా అని. ఇక్కడ మీ అబ్బాయి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 6 ఆగస్టు 2012, మధ్యాహ్నం 3:40 అంతేనా? ఓకే,
ఇక్కడ లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం. అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ 8వ ఇంట్లో ఉన్నందువల్ల కొంచెం ఇబ్బంది కలగటానికి గల కారణమై ఉండవచ్చు. అందులో కూడా కుజుడి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం మీరు ప్యాంపర్ చేసి ముందుకు పంపిస్తే బాగుంటుంది. మీరు గారాబం చేసేది చదువు మీద చేయండి, మిగతా వాటిల్లో కాదు. అలా ఎందుకంటే లేదా తల్లికి దూరంగా హాస్టల్లో పారేయండి. అంటే నేను ఇలా చెప్పకూడదేమో దయచేసి, కానీ 12 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చదువుకోవాలి. చదువే జీవితం కాబట్టి చదువు లేకపోతే, అందుకే అంటారు విద్య లేనివాడు వింత పశువు అని. కాబట్టి ఈ కాలంలో చదువు లేకపోతే అసలు బ్రతకలేరు. కాబట్టి మీ వాడిని ఎక్కడైనా దూరంగా హాస్టల్లో వేసైనా సరే మీరు దూరంగా ఉంచితే, అంటే తల్లికి దూరంగా ఉంచితే ఖచ్చితంగా, ఎందుకంటే మాతృస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నందువల్ల దగ్గరుంటే చదువు రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఒకటి వదిలితే కానీ ఇంకొకటి రాదు. మనం ఒకటి ఇస్తే ఇంకొకటి వస్తుంది. ఒక ఇత్తనం భూమికి ఇస్తే దాన్ని మొక్కిస్తుంది, ఆ తర్వాత పళ్ళు ఇస్తుంది అది కదా. కాబట్టి మనం అసలు ఏమి ఇవ్వకుండా మనకు కావాలంటే కుదరదు. కాబట్టి సాక్రిఫైస్ అనేటువంటిది, మా బిడ్డను వదిలి మేము ఉండలేమండి అంటే వాడికి చదువు రాదు, మీ ఇష్టం. వాడిని ఎక్కడైనా దూరంగా ఉంచే ప్రయత్నం చేసైనా సరే మీకు చదువు కావాలి అంటే ఆ పని చేయండి. ఎందుకంటే మాతృస్థానాధిపతి 6వ ఇంట్లో ఉండటం, తర్వాత జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 4లో ఉండటం ఇది ఇబ్బందికరం. దానివల్ల మీ వాడిని చదువు రీత్యా మీరు ఎక్కడైనా హాస్టల్లో ఉంచి మీకు దూరంగా ఉంచితే వాడు ఖచ్చితంగా కొంతన్నా, అంటే ర్యాంకులు తెస్తాడని చెప్పను, కానీ తన జీవితంలో చదువుకునేదానికి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ మురళీకృష్ణరాజు గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/10/1972. ఓకే, టైం అండి? 8:55 అండి. ఉదయం అండి, నైట్ అండి? ఉదయం. ఉదయం. ప్రాంతం అండి? సత్యవేడు అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి మురళీకృష్ణ గారు. అదే అసలు గత 8-9 సంవత్సరాలుగా ప్రతి ఒక్కటి ఇదే అవుతుంది గురువు గారు. అసలు ఏంది పరిస్థితి తెలుసుకున్నారు? అట్లా ఇక్కడ మీది అందరి సింహరాశి వాళ్ళకి ఇలా ఉండదు, బట్ మీది సింహరాశి, మకా నక్షత్రం 3వ పాదం, లగ్నం వృచ్చిక లగ్నం, లగ్నంలో బుధుడు, 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో గురు రాహుల కలయిక, సప్తమంలో శని, అష్టమకేతు, దశమంలో చంద్రుడు, ఏకాదశ శుక్రుడు కుజుడు, అలాగే 12వ ఇంట్లో రవి. ఇక్కడ జాతకంలో రవి శుక్రులు ఇద్దరూ కూడా నీచ స్థానాలుగా చెప్పబడ్డాయి. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. రాహు కుటుంబ స్థానంలో ఉన్నందువల్ల 2018 నుంచి మీరు అడిగిన 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్థిక సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులతో మీరు సతమతం అవటానికి గల కారణం. అయితే ఇది ఎప్పుడు తీరుతుంది? ఈ సెప్టెంబర్తో ఆగుతుంది. ఎందుకంటే సగకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిగతా సగకాలం మీకు యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు అష్టమ శని కదా, చాలామంది అంటారు అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల ఏం జరుగుతుంది అని. అష్టమ శని అనేటువంటిది జాతకంలో 6-7కు అధిపతి అయి 8వ ఇంట్లో ఉన్నందువల్ల ఎవరైతే భాగస్వాములు ఉంటారో మనతో వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇంతవరకు మన మీద వాళ్ళు ఒత్తిడి తెస్తే ఇక మీదట వాళ్ళు సాఫ్ట్ అయిపోతారు. ఇంతకుముందు వాళ్ళు మనతో సాఫ్ట్గా ఉంటే ఇక మీద టైట్ అయిపోతారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి, అది చెప్పగలిగితే బాగుంటుంది. కాబట్టి ఈ రాహు దశ ఉన్నంత వరకు రాహు దుర్గాధీనుడై ఉంటాడు. కాబట్టి దుర్గమ్మ వారి యొక్క మంత్రం, బీజమంత్రం ఓం దుమ్ దుర్గే నమః అంటాం కదా, ధుమ్ అనేటువంటి ఒక బీజాక్షరం ఏదైతే ఉందో దాన్ని ప్రతినిత్యం మనం స్మరణ చేయటం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో సెప్టెంబర్ నుంచి ఈ రాహుదశ మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. మరో కాలర్ మౌనిక రెడీగా ఉన్నారు. నమస్కారం అండి మౌనిక గారు. అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 27, 2017. 2017 ఆగస్ట్ 27. టైం చెప్పండి. 6:40 ఆదివారం. సాయంత్రం అండి? సాయంత్రం. ఓకే. ప్రాంతం అండి? చౌటుప్పల్. మాట్లాడండి గురుగారితో. నమస్తే తల్లి, చెప్పండి ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? మా బాబుకి చదువు ఎక్కట్లేదు సార్, అది ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దేని మీద.
ఇక్కడ నీ వాడు 2017 అంటమ్మా, ఇక్కడ జాతక రీత్యా వాడికి 8 సంవత్సరాల కుర్రవాడు, ఇంకా 8 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ కొంతమందిలో చిన్నతనం 16 ఏళ్ళు వచ్చినా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ వాడికి లగ్నకేతు, కుంభలగ్నం, రాశి వచ్చి తులారాశి, విశాఖ నక్షత్రం 1వ పాదం, జన్మజాతక రీత్యా ఇక్కడ విద్యాస్థానాధిపతి 6లో ఉన్నాడు. ఇందాక కూడా ఒక తల్లికి చెప్పాను, విద్యాస్థానాధిపతి 6లో ఉంటే వాడిని ఇప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో వేయమని చెప్పలేను కదా 8 ఏళ్ళ ఉండి. కాబట్టి కొంచెం ఓపికతో మీ వాడికి ఓర్పుగా మీరు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఒక వయసు వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పిందే మీకు కూడా 6వ ఇంట్లో విద్యాస్థానాధిపతి ఉన్నట్లయితే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఆ స్థానానికి భంగం కలుగుతుంది. అలాగే విద్యాస్థానాధిపతే కాకుండా 6, 8, 12 స్థానాధిపతులు ఏ స్థానంలో ఉన్నా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లికి దూరంగా ఉంచవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత వయసు వచ్చేంత వరకు తప్పకుండా మీ వాడిని ఓపికగా ప్రేమతో చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. అందులో ఇప్పుడు తులారాశికి పర్వాలేదు, బాగానే ఉంది, కొంచెం ఓపిక. గురు మహాదశ జరుగుతుంది, ఈ గురువు కూడా అష్టమ స్థితిని పొంది ఉండటం వల్ల, కానీ గురువు ఎక్కడున్నా మేలు చేస్తాడని నేను విశ్వసిస్తాను. కాబట్టి దయచేసి కొంచెం ఓపికతో ఉంటే మీ వాడి యొక్క విద్యా విధానంలో మార్పులు చేస్తే వాడు ఖచ్చితంగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడకండి. ఒక్కొక్క 4 సంవత్సరాలు 12వ సంవత్సరం వచ్చిన తర్వాత మీ వాడిని కొంచెం బయట హాస్టల్లో ఉంచి చదివించుకోవటం, లేదా మీ దగ్గర కాకుండా మీ అమ్మగారి దగ్గర లేకపోతే వాళ్ళ నానమ్మ గారి దగ్గర అలా ఉంచి చదివించడం ద్వారా అతనికి మేలు జరుగుతుందమ్మా. అంటే గురుగారు చిన్నపిల్లల గురించి అడుగుతున్నారు కాబట్టి బాలారిష్ట దోషాలు అంటే ఏంటి, అందులో విద్య కూడా వస్తుంది గురుగారు? ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యం అంటామా, అరిష్టం అంటే జనరల్గా చెడు జరుగుతుంది అని చెప్పేది. ఇప్పుడు బాలారిష్ట దోషాల వల్ల కొంతమందికి బిడ్డ పుట్టంగానే తల్లి ఆరోగ్యం చెడిపోతుంది. సింపుల్. ఎలా అంటే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ పుట్టాక మనకు కొంతమందికి థైరాయిడ్ వస్తుంది పిల్లలకి, తల్లికి. తర్వాత కొన్ని ఇంజెక్షన్ చేస్తారు ఆపరేషన్ చేసేటప్పుడు, అది జీవితాంతం కొంతమందికి ఉంటుంది. నడుముల నొప్పులు వస్తాయి పాపం, వాళ్ళు శారీరకంగా బలహీనపడతారు. ఇవన్నీ మామూలుగా చెప్తే వినరు. కాబట్టి ఈ బాలారిష్ట దోషం మీ వాళ్ళలో ఉంది కాబట్టి మీకు వచ్చిందని చెప్తాం. అంటే నేనేం చెప్తున్నానంటే లేవని కాదు నేను చెప్పేది. మన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే చివరికి ఆరోగ్యం బాగాలేకపోయినా దానికి జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకోవాలి, లేదా తగినటువంటి కనీసం మిరియాల కషాయం అన్నా తాగాలి. అంటే మెడిసిన్గా బాడీలో కొన్ని వెళ్తే కానీ అది అడ్జస్ట్ అవ్వదు. అలా కాకుండా నేను కూర్చొని నీకు జపం చేయాలంటే జ్వరానికి ఓపిక ఉంటుందా? ఇలాంటివి వద్దని చెప్తున్నాను. ఏది ఎలా చేయాలో, ఇప్పుడు నేను ఒక ముహూర్తం పెడతాను నీ క్యాన్సర్ తగ్గిపోద్దంటే అలా చెప్పినవాడు మాట నమ్మకండి. నేను చెప్పేది అది ఇట్స్ వెరీ రాంగ్ అది. ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత దాని కంట్రోల్లో ఉంటుందే తప్ప అది తగ్గిపోయేదంటే ఏముండదు. బాడీలోకి ఒకసారి మనం బీపీ అనేది ఒకటి ఉందండి, బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది అనుకోండి జబ్బా కాదా, ఎక్కువైంది అనుకోండి జబ్బా కాదా, అసలు లేదనుకోండి చచ్చిపోతాం, అంతే కదా. బ్లడ్ పంపింగ్ లేకపోతే ఇబ్బంది పడతాం. అలా కాకుండా మీకు తగ్గిపోద్దని ఎవరైనా చెప్పారనుకోండి ఎలా నమ్ముతారు? కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని కొన్నిటిని జాగ్రత్తగా మీరే గమనించుకోండి. ఎదుటివాడి స్వార్థం కోసం ఏమైనా చెప్పచ్చు, దాన్ని మీరు వేరేలా చేసుకుంటే తప్పు. ఈ చిన్న చిన్న బాలారిష్ట దోషాలు విద్యే కాదు, తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవటం, తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవటం, తర్వాత వాళ్ళకి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండటం, ఇవన్నిటిని బాలారిష్ట దోషాలు అంటాం. మరో కాలర్ అనిత గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి అనిత గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు ఓకే 4వ నెల ఓకే 1997 అండి. ఓకే టైం అండి? సాయంత్రం 7:45 నుంచి 8 అండి, 8 లోపు. ఓకే ప్లేస్ అండి? భద్రాచలం అండి. ఓకే మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. అదే పాపకండి ఇట్లా ఎన్ని చూసినా కానీ కుదరట్లేదండి, దగ్గరకు వచ్చి పోతున్నాయి, కుదిరింది కూడా ఒకటి పోయిందండి. ఏం పోయిందమ్మా? సంబంధం అండి, అసలు సంబంధాలు కుదరట్లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం అయ్య గారు. అంటే మొన్న పోయిన సంవత్సరం ఒక సంబంధం కుదిరి దగ్గరకు వచ్చి పోయింది గురువు గారు. అయ్యో ఒక్క నిమిషం అమ్మా. వివాహం కోసం తెలుసుకుందామని చేసినామండి. మీరు ఇక్కడ మీ అమ్మాయి జన్మజాతక రీత్యా
ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ బుధచంద్రుల కలయిక సప్తమ స్థానంలో ఉన్నందువల్ల బుధచంద్రుల్ని సహజంగా శత్రువులుగా చెప్పబడతాం. కారణం ఏమంటే మీకు అందరికి క్లియర్గా చెప్తాను. మనసుకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు. మనసు చెప్పేది బుద్ధి ఎప్పుడూ వినదు. దాని వలన ఈ రెండింటినీ శత్రువులుగా చెప్పబడతారు. అలాగే వ్యయాధిపతి సప్తమంలో 12వ స్థానాధిపతి సప్తమంలో ఉండరాదు అని ఇందాక చెప్పాను. 6, 8, 12 స్థానాధిపతులు ఎక్కడైనా ఒక స్థానంలో ఉంటే ఆ స్థానం చెడిపోతుంది. అందువల్ల వివాహంలో కుదిరి కూడా పోవడానికి కారణం రాహు 12వ ఇంట్లో ఉండటం. ఎందుకంటే మనకేమీ లేకపోయినా వదంతుల వల్ల ఈ అమ్మాయి ఎవరినో లవ్ చేసిందనో, లేకపోతే ఈ అమ్మాయికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, ఇలాంటి కారణాల వల్ల కూడా ఆగిపోతాయి. ఇది ఏదన్నా ఉంటే మీరు దయచేసి గమనించుకుంటే బాగుంటుంది. ఇక వివాహానికి సంబంధించి ఆమెకి సమయం ఉన్నది, వెయిట్ చేయాల్సిందే. కాబట్టి కొద్దిగా సమయం తీసుకోండి. ఎంత సమయం తీసుకోవాలి గురువుగారు అంటే ఇక్కడ 29వ సంవత్సరం వరకు వివాహం చేసేదానికి కష్టం. గురుగారు, రేపటి కార్యక్రమంలో ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నాం? ఇక్కడ ఈ రోజున మనం బుధుడు వరకు చెప్పుకున్నాం. ఇంకా గురువు, శుక్రుడు, తర్వాత శని, రాహు కూడా ఉన్నారు. కాబట్టి వాటి గురించి కూడా అంటే ఎటువంటి లక్షణాలను మనం గుర్తించవచ్చు అనే దాన్ని మనం తెలుసుకుంటాం. ఓకే గురుగారు, నేను అడిగిన ప్రశ్నలకు అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.